నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు ఉన్నటువంటి టు బిల్డ్ ఏ ఫైర్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఒక ప్రోజ్ పాఠ్యాంశం, షార్ట్ స్టోరీ. దీనిని జాక్ లండన్ గారు రచించడం జరిగింది. ఈ లెసన్ తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఏ సెమిస్టర్ వాళ్ళకు ఉన్నా సరే మీరు ఫాలో అవ్వచ్చు. లెసన్ టైటిల్ చూసినట్లయితే టు బిల్డ్ ఏ ఫైర్. ఫైర్ అంటే ఏంటి? మంట. బిల్డ్ అంటే ఏంటి? మంటను పుట్టించడం. సో మీరు లెసన్ స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఒక వ్యక్తి మంచుకొండల్లో ఉండి అతను మంటను పుట్టిస్తున్నాడు అనమాట. సో మంట పుట్టించడం, ఐస్ కొండల్లో బ్రతకడం అనేటటువంటి కాన్సెప్టు, ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలను ఈ లెసన్లో జాక్ లండన్ గారు వివరించడం జరిగింది. సమ్మరీ మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో అర్థవంతంగా ఈజీగా కీవర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అబౌట్ ద ఆథర్, అట్లాగే స్టోరీ థీమ్, సమ్మరీ విత్ కీవర్డ్స్తో తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో చెప్తా. చివరి వరకు చూడండి, చాలా ఈజీ లెసన్. ఇది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకు ఉన్నటువంటి సిలబస్లో 4th యూనిట్లో ఉన్నటువంటి ప్రోజ్ పాఠ్యాంశం. ఇక్కడ అబౌట్ ది ఆథర్ ఆర్ అబౌట్ ద పోయట్ అని చెప్పి పెట్టండి. రెండిట్లో ఏది పెట్టినా సరే ఓకే. ఇక్కడ జాన్ గ్రిఫ్త్ లండన్ అనేటటువంటిది ఫుల్, జాన్ గ్రిఫ్త్ చిన్నీ లండన్ అనేటటువంటిది ఫుల్ నేమ్ అనమాట. జాక్ లండన్ ఈయన పెన్ నేమ్ అనమాట. ఈయన ఎప్పుడు పుట్టిందంటే January 12, 1876లో జన్మించడం జరిగింది. November 22, 1916లో మరణించడం జరిగింది. బెటర్ నోన్ యాజ్ జాక్ లండన్ అని చెప్పి ఈయనని పిలవడం జరుగుతుంది. వాజ్ అన్ అమెరికన్ నావలిస్ట్, జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్. ఈయన అమెరికాకు సంబంధించినటువంటి పాత్రికేయుడు, నవలాకర్త మరియు సామాజికకర్త అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. మ్యాగజైన్లను కూడా నడిపించండు, మ్యాగజైన్ ఎడిటర్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈయన అమెరికాకు సంబంధించినటువంటి మ్యాగజైన్లను నడిపించిండు. సో వాటిలో అనేకమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసినాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అమెరికన్ ఆథర్స్ టు బికమ్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ని, నేమ్ని సంపాదించుకున్నటువంటి ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా జాక్ లండన్ గారు గుర్తింపు పొందడం జరిగింది. ఆయన రచనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన పేరు ప్రఖ్యాతలను, కీర్తిని వ్యాపింపజేసుకోవడం జరిగింది. డ్యూరింగ్ 20th century whose best known works among them ద కాల్ ఆఫ్ ద వైల్డ్ అనేటటువంటిది. ఇది చాలా చాలా ప్రభావితమైనటువంటి రచన. మీకు తెలుగులో కూడా ఉంటుంది, ప్రకృతి పిలిచిందని చెప్పి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది. ప్రస్తుత పాఠ్యాంశం అటువంటి కాన్సెప్ట్తోనే ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నం చేయండి ఆ పుస్తకం. వైట్ ఫాంగ్ అనేటటువంటిది 1906లో రాయడం జరిగింది. అట్లాగే మనిషి స్ట్రగుల్స్కి సంబంధించినటువంటి సర్వైవల్ స్కిల్స్, సర్వైవల్కి సంబంధించినటువంటి, ఇప్పుడు డిస్కవరీ ఛానల్లో ఉండేటటువంటి ఒక మనిషి మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎట్లాంటి కాన్సెప్ట్ ఉంటుందో అటువంటి మైండ్ సెట్టే మన జాక్ లండన్ గారిది అనమాట. సో జాక్ లండన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు మరింత చూసినట్లయితే, ఈ వాజ్ ఆల్సో ఇన్నోవేటర్ ఇన్ ద జోనర్ దట్ వుడ్ బి లేటర్ బికమ్ నోన్ యాజ్ సైన్స్ ఫిక్షన్. తన రచనల్లో సైన్స్ ఫిక్షన్ని యాడ్ చేసినటువంటి మొట్టమొదటి రచయిత అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎట్ ద ఏజ్ 14 ఈ క్విట్ స్కూల్ టు ఎస్కేప్ పవర్టీ అండ్ గెయిన్ అడ్వెంచర్. ఈయనకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్లు చూస్తే, ఈయన 14 సంవత్సరాలకే స్కూల్ నుంచి, ఇంటి నుంచి పారిపోయి సముద్రపు దొంగగా, సముద్ర పడవల్లో పనిచేయడము, బొగ్గు గనుల్లో పనిచేయడము, స్టీమ్ ఇంజన్లలో పనిచేయడము, ఇటువంటి పనులు చేసి ఈయన ఎప్పుడు 1916లో మరణించిండు. అంటే అంతకంటే ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రావెలింగ్ చేయాలంటే విమానాలు, కొన్ని దేశాల మధ్య ట్రైన్స్, ఇటువంటి కాన్సెప్ట్ ఏం లేదు, అన్నీ షిప్లలో ప్రయాణించడం. అట్లా ఈయన చాలా దేశాలు ప్రయాణించండు అనమాట. సముద్ర దొంగగా, బొగ్గు గనుల్లో పనిచేస్తూ అట్లా చాలా దేశాల్లో తిరిగి అక్కడ ఉండేటటువంటి కాన్సెప్ట్లని, సైన్స్ ఫిక్షన్ని తన రచనల్లో తీసుకొచ్చి అమెరికన్ యాక్టివిస్ట్గా ఉండి ఈయన మ్యాగజైన్లు నడిపించి ఇంటర్నేషనల్ ఫేమ్ని పొందడం జరిగింది. ఈయన కంప్లీట్గా సర్వైవల్కి సంబంధించినటువంటి స్ట్రగుల్స్, అడ్వెంచర్ల మీద ఎక్కువ రచనలు చేసిండు. సో మనం స్టోరీ థీమ్ చూసినట్లయితే ఇది ఒక షార్ట్ స్టోరీ అనమాట. సో ఇక్కడ కంప్లీట్ టాపిక్ చూస్తే, ద మెయిన్ థీమ్స్ ఆఫ్ జాక్ లండన్స్ టు బిల్డ్ ఏ ఫైర్ ఆర్ ద ఇండిఫరెన్స్ ఆఫ్ నేచర్ టు హ్యూమన్స్. అంటే మనిషికి, నేచర్కి ఉన్నటువంటి భేద భావాలను తెలియజేయడం జరుగుతుంది. అందులో ఉండేటటువంటి స్ట్రగుల్స్ని, సర్వైవల్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ చెప్తుంది. ద స్ట్రగుల్స్ ఫర్ సర్వైవల్ అగెనిస్ట్ ద ఎలిమెంట్స్ అండ్ ద డేంజర్స్ ఆఫ్ హ్యూబ్రిస్క్స్. అంటే ప్రకృతిలో ఉండేటటువంటి కాన్సెప్ట్లతో మనిషి అగెనిస్ట్గా వెళ్తే ఏం జరుగుతుంది అనేటటువంటి అంశం చెప్తుంది. ద స్టోరీ షోస్ హౌ హ్యూమన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్
ఇన్యాబిలిటీ అంటే మనిషికి ఉండేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, నేను అధిగమించగలను, ఈ ప్రకృతి నాకంటే చిన్నదే అనేటటువంటి దానికి వెళ్ళినప్పుడు, రెస్పెక్ట్ చేయనప్పుడు, రెస్పెక్ట్ నేచర్స్ పవర్ అంటే తనని మనం ఈ ప్రకృతి మనకంటే బలమైందని మనం నమ్మనప్పుడు మనం ఖచ్చితంగా ఎట్లా నాశనం అవుతాం అనేటటువంటిది చెప్పడం జరుగుతుంది. మనిషి అనేటటువంటి వాడు సమర్థతతో ప్రకృతిలో ఉన్నప్పుడు ఒక డాగ్ వలె ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ని జాక్ లండన్ గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా భూకంపం వస్తుందంటే ఒక కుక్క పసిగట్టగలుగుతుంది, ఏదైనా ప్రమాదం వస్తుందంటే కుక్కలు పసిగట్టగలుగుతాయి. మీరు సైన్స్లో చాలా పుస్తకాల్లో కూడా చదువుకొని ఉంటారు కదా. సో గబ్బిలాలు, కుక్కలు, ఇటువంటి పక్షులు ఇటువంటివి ముందే ప్రకృతి వైపరీత్యాలను గుర్తించగలవు అనమాట. ముందేం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తిస్తుంది అనమాట. కానీ మనిషి ఎరకతో ఉన్నాడు, ఇంకా మైండ్ ఉంది, మనిషి దాన్ని గుర్తించి రెస్పెక్ట్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్లో ఈ సమ్మరీ అనేటటువంటిది, ఈ షార్ట్ స్టోరీ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ టు బిల్డ్ ఏ ఫైర్ బై జాక్ లండన్కు సంబంధించినటువంటి రచయిత రాసినటువంటి షార్ట్ స్టోరీ. ఇది ఒక అన్నేముడ్ మ్యాన్, ఇక్కడ మెయిన్ అని పడ్డది, ఇక్కడ అన్నేముడ్ మ్యాన్ ఒక పర్సన్ ఉంటుంది. సో ఆయనని మనం ద మ్యాన్ అని చెప్పి ఈ లెసన్లో చెప్తుంటాము. ఆయన యాకూన్ అనేటటువంటి ఒక మంచు కొండలో నడుస్తుంటాడు అనమాట. సో నడిచి ఆయన కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఐసోలేటెడ్గా ఒక్కడే అయినట్లు అనిపిస్తుంటుంది అనమాట. తన చుట్టూ ఉన్నటువంటి క్రౌడ్ స్నో అనేటటువంటిది ఇట్స్ -75 degreesలో ఉంటుంది. అంటే ద గ్రౌండ్ ఈజ్ కవర్డ్ ఇన్ స్నో, అంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మొత్తం మంచుతో నింపబడి ఉంది. అండ్ ఇట్స్ -75 degrees, అది -75 degrees చల్లదనంలో ఉండడం జరిగింది. సో ఇక్కడ ద మ్యాన్ ఈజ్ ఏ న్యూ కామర్ టు ద యాకూన్, అంటే ఆ యాకూన్ అనేటటువంటి మంచుకొండల్లో నడుస్తున్నటువంటి ఈయన కొత్త ట్రావెలర్. అండ్ ఈజ్ ట్రావెలింగ్ అలోన్ ఎక్సెప్ట్ ఫర్ ఈజ్ డాగ్, అంటే ఒక కుక్కతో ఆయనతో పాటు ఒక కుక్కతో మా యాకూన్ అనేటటువంటి మంచుకొండల్లో నడుస్తుందన్నమాట. సో ఆయన క్యాంప్ వేసుకొని ఆయన ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ మంచుని దాటి ఆయనకు సంబంధించినటువంటి గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటాడనమాట. సో ద మ్యాన్ థింక్స్ హ్యాపీలీ ఆఫ్ ద లంచ్ ఈ క్యారీస్ విత్ హిమ్, అంటే తను లంచ్ తెచ్చుకుని ఉంటాడు, ఆ లంచ్ దీని నేను సక్రమంగానే నేను అనుకున్నటువంటి ప్లేస్కి వెళ్ళగలుగుతా అని చెప్పి ఆ అన్నేముడ్ మ్యాన్, ద మ్యాన్ అనేటటువంటి వ్యక్తి అనుకుంటాడు అనమాట. సో లుక్స్ ఫార్వర్డ్ టు ఫైండింగ్ ఈజ్ ఫ్రెండ్స్ దట్ నైట్, అంటే నేను నైట్ వరకు నేను ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ని చేరుకోగలుగుతా అని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే ఆయన లంచ్ తెచ్చుకున్నాడు కదా. సో ఆ ఫుడ్ అనేటటువంటిది తింటాడు మధ్యాహ్నం పూట. మధ్యాహ్నమే అంతగానం ఏదైతే మంచు స్నో అనేటటువంటిది కురుస్తుంది. సో ఆ తర్వాత నేను చివరికి నైట్ మా ఫ్రెండ్స్ దగ్గరికి చేరే వరకు, నేను డిన్నర్ చేసే వరకు నా దగ్గర ఉన్నటువంటి లంచ్ అనేటటువంటిది సరిపోతుంది అని చెప్పి ఆయన అనుకుంటాడు అనమాట. హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన తన చుట్టూ ఫ్రీజ్ అయ్యి ఉన్నటువంటి మంచును కూడా కేర్ చేయడం అనమాట. ఆ డాగ్, తన వద్ద ఉన్నటువంటి డాగు గుర్తించినా సరే ఆయన ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉన్నా సరే అట్లాగే నడవాలని చెప్పి అనుకుంటాడు అనమాట. సో ఆయన ఇట్ ఎక్స్పెక్ట్ ద మ్యాన్ టు ఫైండ్ షెల్టర్ ఆర్ టు బిల్డ్ ఏ ఫైర్, అంటే అతను ఒక షెల్టర్, ఒక చెట్టు కింద, ఒక బెరడు లాగా, కొంచెం కొండ గుహల్లాగా ఉన్న ప్లేస్ లాగాలని చెప్పి ఆ యాకూన్ సంబంధించినటువంటి మంచు స్నోలో నడుచుకుంటూ నిప్పును పుట్టించాలని అనుకుంటాడు అనమాట. రియలైజింగ్ ద డేంజర్, అంటే తన చుట్టూ ఉన్నటువంటి డేంజర్ని గుర్తిస్తుంటాడు కొన్నిసార్లు. ఈ స్టాప్ టు బిల్డ్ ఏ ఫైర్ టు డ్రై క్లాత్ అండ్ వార్మ్ హిమ్సెల్ఫ్, అంటే తనకు సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో కంప్లీట్గా శరీరాన్ని అంతా వెచ్చదనం చేసుకోవాలి, వార్మ్గా చేసుకోవాలని చెప్పి అనుకుంటాడు అనమాట. ఈజ్ ఫస్ట్ ఫైర్ బర్న్ వెల్ గివింగ్ హిమ్ హోప్, అంటే తను మొదట ఆ నిప్పును వెలిగించగలుగుతాడు. సో నిప్పు వెలుగుతుందంటే తనకు ఓపు వస్తుంటుంది, నేను నైట్ వరకు మా ఫ్రెండ్స్ని చేరుకోగలుగుతా. బట్ అన్ఫార్చునేట్లీ స్నో ఫ్రమ్ ఏ ట్రీ ఫాల్స్, అంటే ఒక చెట్టు మీద నుంచి అనుకోకుండా మంచు అనేటటువంటిది పడి ఆ మంట అనేటటువంటిది పోయిందనమాట. సో తన ఫ్రెండ్స్ వద్దకు నైట్ వరకు వెళ్ళాలని చెప్పి ఆయన లంచ్ చేయాలనుకుంటాడు. లంచ్ ఉన్నందుకు ఆయన తృప్తి పొందుతుంటాడు, నా దగ్గర లంచ్ ఉంది, నేను తినగలుగుతా అని చెప్పి. సో తన చుట్టూ ఏదైతే ఉంటుందో ఆయనకు సంబంధించినటువంటి పెదాలు కూడా అన్నీ గడ్డకట్టుకుపోతుంటాయి అనమాట. సో ఆయన చనిపోతానేమో అనేటటువంటి కాన్సెప్ట్ ఉన్నా సరే ఒక వాగుని దాటడానికి ప్రయత్నం చేస్తాడు. సో ద మ్యాన్ గ్రోస్ అనెగ్జిస్ అండ్ ట్రైస్ టు బిల్డ్ అనదర్ ఫైర్, అంటే
తన చుట్టూ ఉన్నటువంటి విత్ ఫ్రోజన్ స్నో ఉండడం వల్ల తను కంప్లీట్గా అనదర్ మళ్ళీ మంట పుట్టించాలని చెప్పి అనుకుంటాడు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ మంచులో ఒక చిన్న గోతిని తీస్తాడనమాట. ఆ గోతి తీసి దాంట్లో ఉన్నటువంటి వాటర్ వల్ల ఎంత లోతుంది, తర్వాత ఉన్నటువంటి వాగు వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతానా లేదా అనేటటువంటిది ఏం చేస్తాడంటే తన వద్ద ఉన్నటువంటి కుక్కని దాంట్లోన వేస్తాడనమాట. సో కొంచెం ఈయన పాపిష్టి లాగానే ఉంటాడు. వేసిన తర్వాత ఆ కుక్క ఎట్లాగోలా పైనకి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆయన మంట పుట్టించాలని చెప్పి అనుకుంటాడు అనమాట. కానీ ఆయన ఎంత ప్రయత్నం చేసినా మినిమం 70-75 మైనస్ డిగ్రీలలో ఉన్నటువంటి ఆ మంచు స్నోలో ఆ మ్యాచెస్ అనేటటువంటివి ఫాల్ అయిపోతుంటాయి. అవన్నీ ఆయన ఫింగర్స్లో కనీసం వెలగలేకపోతుంటాయి. చివరిగా ఆయన తన నోటి ద్వారా దాన్ని వెలిగించాలని చెప్పి అనుకుంటాడనమాట. కానీ అదంతా డాగ్ అనేటటువంటిది గుర్తిస్తుంటుంది. తనకు వెంట్రుకలు ఉంటాయి నిండుగా, అది వెచ్చదనంతో ఉండింటుంది. మా ఓనర్ ఇక్కడ ఆపి మంట పెట్టి నాకు ఫుడ్ పెట్టింటే బాగుంటుంది అని చెప్పి అది కూడా ఆలోచిస్తుంది. కానీ ఆయన ఎక్కడ ఆగడనమాట. సో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటాడనమాట. సో అక్కడ మంట పెట్టాలని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. ఎంత ప్రయత్నం చేసినా సరే అది రాదనమాట. ఈ ఫ్రీజెస్ టు డెత్, అంటే అక్కడ ఫ్రీజ్ అయ్యి చివరికి ఆయన చనిపోతాడు అనమాట. సో ఓవరాల్గా ఈ లెసన్లో ఉన్నటువంటి కాన్సెప్టు ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్, ఫుడ్ షెల్టర్ మీద, ఆ స్నో మీద ఆయన ఆలోచించినటువంటి కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. జాక్ లండన్ స్టోరీ డెలివర్స్ ఏ పవర్ఫుల్ మెసేజ్, అంటే జాక్ లండన్కి సంబంధించినటువంటి ఈ స్టోరీ పవర్ఫుల్ మెసేజ్ని ఇస్తుంది. నేచర్ ఈస్ వాస్ట్ అండ్ ఇండిఫరెన్స్ టు హ్యూమన్ స్ట్రగుల్, అంటే మనిషికి సంబంధించి మనిషి ప్రవర్తన, మనిషి స్ట్రగుల్స్ కంటే ఈ నేచర్ అనేటటువంటిది చాలా బలమైనటువంటిది, దాన్ని మనం అధిగమించలేము. హ్యూమన్ యారోగెన్స్, ఇగ్నోరెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కెన్ లీడ్ టు డిస్ట్రక్షన్ వైల్ ఇన్స్ట్రక్ట్ ఎన్ష్యూర్ సర్వైవల్, అంటే తన సర్వైవల్ని తానే క్వశ్చన్ చేసుకునే విధంగా నేచర్ని మనం రెస్పెక్ట్ చేయకపోతే మన సర్వైవల్ని మనమే క్వశ్చన్ చేసుకొని మనం డెత్లోకి వెళ్తాం. ఈ యాకున్కు సంబంధించినటువంటి ఈ మంచుకొండల్లో నడుస్తున్నటువంటి ఈ అన్నేముడు మ్యాన్ కూడా ఆ విధంగానే నేచర్ని రెస్పెక్ట్ చేయక తను చనిపోతాడు అనమాట. ఈయన నడుస్తున్నప్పుడు మధ్యలో ఒక చోట సల్ఫర్ క్రీక్ అనేటటువంటి ప్రాంతంలో ఒక ముసలాయన వద్దు అట్లా వెళ్ళొద్దు అని చెప్పి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ చెప్తాడు. అయినా ఇవన్నీ ఏం విన్నాడు. ఈ లెసన్లో కంప్లీట్గా ఒకే ఒక పర్సన్, ఒకే ఒక డాగ్ ఉంటుంది. మీరు మిగిలిన టాపిక్లు ఏం రాయకుండా ఏం కాదు. యాకున్ అనేటటువంటి మంచు కొండల్లో ఈయన నడుస్తుంటాడు. ఆ నడిచి అక్కడ ఈయన నేచర్ని రెస్పెక్ట్ చేయక ముందుకు వెళ్ళి లంచ్ ఉంది నా దగ్గర, నేను తినగలుగుతా అనేటటువంటి దాంతో ఉంటాడు. కొద్ది దూరం తర్వాత ఒక గోతి తీసి కుక్కని అందులో వేసి ఆ లోతు ఎంత ఉంది, ఇంకా నడవగలగనా అనేటటువంటి మూర్ఖంగా ప్రయత్నం చేస్తాడు. మరికొంతసేపటికి ఆహారం ఇక్కడ మంట కూడా వెలుగుతలేదు, ఆ కుక్కని చంపేసి ఆ కుక్క వెచ్చదనాన్ని, ఆ మాంసాన్ని తినాలని చెప్పి క్రూరంగా ఆలోచిస్తాడు. కానీ ఆ మనిషే చనిపోతాడు. మనిషి చనిపోయిన తర్వాత ఆ కుక్క ఏం చేస్తాడంటే నాకు సంబంధించినటువంటి పర్సన్, ఈ సర్వైవ్ ఉన్నటువంటి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయినరో, నేను మరొక వ్యక్తిని, మరొక ఆహారం అందించేటటువంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాలని చెప్పి అనుకుంటాడు అనమాట. సో జాక్ లండన్కు సంబంధించినటువంటి షార్ట్ స్టోరీ పవర్ఫుల్ మెసేజ్ ఎట్లా ఇస్తుంది అంటే, మనిషి సర్వైవల్కి సంబంధించి జంతువుల కన్నా మనం బలీయంగా ఉన్నాం. జంతువులు ప్రకృతిలో ప్రేమిస్తూ ప్రకృతిని రెస్పెక్ట్ చేస్తూనే ఉన్నాయి. ముందరికి వెళ్ళాలి అని చెప్పి మనిషి ఎంత తనలో అనుకొని ముందరికి వెళ్తున్నా కుక్క ముందల ఏం జరుగుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ని ముందే పసిగడుతుంది. ఆ గుంతలోకి తోసినా సరే కుక్క మళ్ళీ తిరిగి ప్రయత్నం చేసి పైనకి రాగలిగింది. కానీ మనిషి ఎంత ప్రయత్నం చేసినా మ్యాచ్ బ్యాక్స్ని కూడా వెలిగించలేకపోయిండు, ఫ్రీజ్ అయిపోయిండు, ఆ డెత్ స్వీకరించిండు. ప్రశాంతంగా ఆ మంచుకొండల్లో ఆ అన్నేముడు మ్యాన్ చనిపోయిండు. సో ఇది ఈ లెసన్కి సంబంధించినటువంటి సమ్మరీ. ఐ హోప్ మీకు అందరికి ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. షార్ట్ స్టోరీ ఇది సిలబస్లో ఉన్నటువంటి అన్ని లెసన్ల కంటే సింపుల్ లెసన్. అబౌట్ ద పోయెట్ నేర్చుకోండి. అట్లాగే షార్ట్ స్టోరీ థీమ్లో మీకు ఇద్దరు పర్సన్ల గురించి ఈ షార్ట్ స్టోరీ అనేటటువంటిది రాయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.